మొత్తానికి గోకర్ణలో అయితే అన్ని దర్శనం అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఉడిపికి స్టార్ట్ అవుతున్నాం. బస్ స్టాండ్కి వెళ్ళి ఉడిపి బస్ ఎక్కేస్తాం డైరెక్ట్. గోకర్ణ నుంచి ఉడిపికి అయితే స్టార్ట్ అయిపోయాము. అంటే డైరెక్ట్ బస్సులు ఉండవు అని చెప్పేసి బస్ స్టాండ్కి వచ్చి అక్కడ కుమ్టాకి వెళ్ళాము. కుమ్టా నుంచి ఉడిపి బస్సు ఎక్కేసాము. దానిలోనే ఇప్పుడే మురుడేశ్వర్ దాటేసాము. పోయినసారి వెళ్ళాం కదా అని చెప్పేసి ఈసారి మురుడేశ్వర్కి వెళ్ళకుండా డైరెక్ట్ ఉడిపికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఉడిపికి వెళ్ళే దారిలో మనకి ఇలాంటివి చాలా కనిపిస్తాయి. మనం పడుకోకుండా చూస్తే కనుక అసలు అద్భుతమైన ప్రదేశాలు కనిపిస్తాయి. ఇప్పుడే ఉడిపిలో దిగాము. చాలా టైం పట్టింది ఇక్కడికైతే. ఆల్మోస్ట్ 5 hours ఏమో పట్టింది కదా. 5 hours పట్టింది. ఇక్కడ బస్ స్టాండ్లో ఒక మ్యాప్ ఉంది. అంటే మనం ఈ ఉడిపికి వస్తే తిరిగే ప్లేసెస్ కోసం చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది మ్యాప్ ఉడిపిలో. ప్రస్తుతానికి అయితే మనం ఉడిపిలో ఉన్నాం. ఇక్కడ మనం ఏమనుకున్నామంటే ఆగుంబే శృంగేరి ఒకటి చూద్దాం అనుకున్నాం. ఇంకోటి హొర్నాడు కదా. ఎక్కడున్నది? ఇలా లేనట్టుంది. అది మురుడేశ్వర్ అక్కడ నుంచి ఉంది. కింద ధర్మస్థల. మీరు ఒకవేళ ఉడిపి ఇటు సైడ్ వస్తే ఇవన్నీ తిరగొచ్చు అన్నట్టు. ఒకవేళ కార్లో వస్తే బెస్ట్ నాకు తెలిసి. వరనాడಲ್ಲಿ అమ్మవారి టెంపుల్ ఇరుత్తా. ఇప్పుడే ఉడిపి కృష్ణుడి టెంపుల్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడైతే ఒక హోటల్ దగ్గరికి వచ్చాము. ఆటో అతను ఏమంటాడంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు, వీకెండ్ కదా, అసలు రూమ్స్ దొరకడం కష్టం అని అంటుండు. ఫైనల్గా అయితే రూమ్ దొరికిందండి. కాకపోతే ఈ ప్రైజ్కి ఈ రూమ్ అసలు సెట్టే అవ్వలేదు. రూమ్ చూడండి ఎలా ఉందో, చిన్నగా మధ్యలో ఏదో బెడ్ వేసి అంతే నార్మల్గా ఉంది. ఇదే 1600 అంట. అసలు ఏమాత్రం వర్త్ అయితే కాదు, అసలు వర్తే కాదు. ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు సాయంత్రం దర్శనం చేసుకోవాలి. మళ్ళీ పొద్దున్నే 10K వెకేట్ చేయమంటారు మళ్ళీ, ఎందుకంటే పబ్లిక్ చాలా మంది ఉన్నారని చెప్పేసి. 1600 తీసుకుంటారు, మళ్ళీ 10K వెకేట్ చేయాలని చెప్తున్నారు. రెడీ అయిపోయినాం. ఇంక ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మళ్ళీ చీకటి అవుతుంది. ఆల్రెడీ 6:30 అవుతుంది. వెళ్ళి ఇంకా కృష్ణుని దర్శనం చేసుకుంటాం. ఉడిపిలో ఉన్న కృష్ణుని ఆలయం విషయానికి వస్తే దీన్ని 13వ శతాబ్దంలో మధ్వాచార్యులు స్థాపించారు. ఇక్కడ ఉన్న కృష్ణునికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. ఏంటనంటే పూర్వం ద్వాపర యుగంలో రాధాదేవి చిన్నప్పుడు కృష్ణుడు ఎలాగైతే ఉన్నాడో అలాంటి కృష్ణుని విగ్రహం నాకు కావాలి అని అడిగితే స్వయంగా కృష్ణుడే అలాంటి విగ్రహాన్ని చెక్కిచ్చినట్టుగా ఒక కథ ఉంది. ఇంకొక రకంగా చూసుకుంటే రాధా అమ్మవారు వెళ్ళి విశ్వకర్మని నాకు చిన్నప్పుడు కృష్ణుడు ఎలా అయితే ఉన్నాడో అలాంటి కృష్ణుడి యొక్క విగ్రహం కావాలని అంటే విశ్వకర్మ చెక్కిచ్చినట్టు ఇంకొక కథ కూడా ఉంది. ఆ చరిత్ర పరంగా చూసుకుంటే ఇప్పుడు ఉడిపిలో ఉన్న కృష్ణుని విగ్రహం ద్వాపర యుగానికి చెందింది. కొద్ది రోజుల తర్వాత ద్వారక మొత్తం మునిగిపోయిన తర్వాత ఆ విగ్రహం కూడా ఒక గోపీ చందనం ముద్దలో అట్లగట్టుకుపోయి సముద్రంలో ఉండిపోయింది. ఒక రోజు అక్కడ నావీ నడుపుకునే వాళ్ళంతా కూడా నిధుల కోసం వెతుకుతూ ఆ గోపీ చందనం ముద్ద దొరికితే దాన్ని కూడా తీసుకొని వెళ్తారు. అలా ఉడిపి సముద్ర తీరానికి వస్తే అక్కడ తుఫాన్ మొదలవుతుంది. ఆ సమయంలో అక్కడ మధ్వాచార్యులు జపం చేసుకుంటూ ఉంటారు. దాన్ని చూసి సహాయం చేయమని అడిగితే అక్కడున్న మధ్వాచార్యులు వారి యొక్క పై వస్త్రాన్ని ఉపయోగించి ఆ ఓడని రక్షిస్తారు. దానికి బదులుగా మీకు ఏమన్నా కావాలంటే అడగండి, నేను ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పేసి వాళ్ళు అంటారు. దానికి మధ్వాచార్యులు ఆ ఓడలో ఉన్న గోపీ చందనపు ముద్దను చూసి నాకు ఈ గోపీ చందనం ఇవ్వండి అని అడుగుతారు. అలా తీసుకున్న తర్వాత ఆ గోపీ చందనంలోంచి కృష్ణుడు బయటపడతాడు. ఆ విగ్రహాన్ని చూసి మధ్వాచార్యులు ఇక్కడ ఉడిపిలో స్థాపించారు. అంత గొప్ప చరిత్ర ఇప్పుడు ఉడిపిలో ఉన్న కృష్ణుడిది. ప్రస్తుతం మేము కృష్ణుడి ఆలయానికి చుట్టుపక్కల ఉన్న దేవాలయాలన్నీ దర్శించుకొని వచ్చాము. ఇప్పుడు మెయిన్ టెంపుల్ కి వెళ్తుంటే ఇక్కడ రథయాత్ర స్టార్ట్ అయింది. ఇక్కడ ప్రతిరోజు రథయాత్ర జరుగుతూనే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటిదంటే మనం కృష్ణుడాలయానికి కొద్దిగా పక్కకు వస్తే మనకి అష్టమఠాలని కనిపిస్తాయి. వాటిని స్థాపించింది కూడా మధ్వాచార్యులే. అక్కడ ఉన్న అష్టమఠాల్లో ఒక్కొక్కరు 2 సంవత్సరాలు ఇక్కడ కృష్ణుడి దేవాలయాన్ని చూసుకుంటారు. ఎవరైతే మెయిన్ గా పీఠాధిపతులు ఉంటారో వాళ్ళే స్వయంగా వచ్చి కృష్ణుడికి ఆరాధన చేస్తారు. మేమైతే చాలా మంది భక్తులు ఉన్నారని చెప్పేసి 500 పెట్టి టికెట్ తీసుకొని అయితే దర్శనంకి వెళ్ళాము. మొత్తానికి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. టికెట్ తీసుకున్నాం కాబట్టి కొద్దిగా ముందుకు వస్తే మనకు అక్కడ ఒక ప్రసాదం ఇస్తారు. అలానే కృష్ణుని యొక్క ఫోటో కూడా ఇస్తారు. ఇక్కడ దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఆలయం లోపలనే భోజనం చేయడానికి కూడా ఉంటుంది. కొద్దిగా మనం ఆలయం మొత్తం కనుక తిరిగి చూస్తే అక్కడ మంచిగా చిన్న గోశాల, అక్కడున్న పీఠాధిపతుల యొక్క ఆశ్రమం, ఇంతకు ముందున్న పీఠాధిపతుల స్తూపాలు ఇవన్నీ కూడా దర్శించుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటిదంటే ఇక్కడ చాలా మంది ఒకటి అంటారు ఏంటంటే కనకదాసు అని ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. ఆయన కోసం స్వయంగా కృష్ణుడే తూర్పు నుంచి పశ్చిమానికి తిరిగి ఆ కనకదాస
అనే భక్తుడికి దర్శనం ఇచ్చారని అంటారు. నార్మల్ గా మనం మధ్వాచార్యుల ప్రకారంగా చూసుకుంటే వారు స్వయంగా విగ్రహాన్ని పశ్చిమానికి ప్రతిష్ఠించారు అని అంటారు. అలానే మనం గోపురం దగ్గర కిటికీ లోపల నుంచి స్వామిని చూస్తాం కదా, దాన్ని కనకన కిండి అంటారు. లోపల ఇంకొక కిటికీ ఉంటుంది, దాన్ని నవగ్రహ కిండి అని అంటారు. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి లోపల ఉన్న దాన్ని కూడా కనకన కిండి అని అనుకుంటారు. ఈ బయటున్న కనకన కిండి కనకదాసుకి గుర్తుగా పెట్టారు. ఇంకా మేమైతే దర్శనం చేసుకున్నాము. ఈలోగా రథయాత్రకు వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వచ్చారు. ఇంకా మేము లోపలనే భోజనం చేసేసి బయటకు వచ్చేసాము. మీరు ఉడిపికి వస్తే కనుక ఇక్కడ గోపి చందనాలు మనకి చాలా కనిపిస్తాయి. మీరు కావాలంటే తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఒరిజినల్వి దొరుకుతాయి. ఇంకా మేము రూమ్కి వచ్చేసి ఆలయం లోపల ఇచ్చిన ప్రసాదాన్ని తినేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము శృంగేరికి స్టార్ట్ అయిపోతాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ శృంగేరి వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను.